సో ఇక్కడ మనం అబ్జర్వేషన్ అంటే ఒక టెర్రస్ అనేది ప్రతి టెర్రస్ కూడా పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఏ కండిషన్స్లో మనం టెర్రస్ ఫ్లోరింగ్ పగలగొట్టాలి, ఏ కండిషన్లో ఉంటే పగలగొట్టకూడదు. సో ఇక్కడ మనకు టెర్రస్ చూస్తే కంప్లీట్గా ఫంగస్ ఆల్గే అంతా కూడా దీనిపైన కనపడుతుంది. ఇది ఆల్మోస్ట్ అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్ కనబడుతున్నాయి. బట్ ఇక్కడ బ్లాక్ ప్యాచ్ ఉన్నంత మాత్రాన దీన్ని పగలగొట్టి తీసే అవసరం లేదు. సో ఎందుకంటే ఈ ఫంగస్ ఆల్గే రిమూవ్ చేసిన తర్వాత దీనిపైనుంచే మనం అప్లై చేసే లిక్విడ్ అప్లైడ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్స్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో దీనిపైనుంచి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ ఈ టెర్రస్ కండిషన్ ఎలా ఉంది మనం చెక్ చేయబోతున్నాం. సో దీనికోసం మనం ఫైబర్ హ్యామర్ అనేది యూజ్ చేస్తాం. సో ఫైబర్ హ్యామర్ అనేది మనకి ఫ్లోరింగ్ అటాచ్మెంట్ విత్ ద మదర్ స్లాబ్ ఈ కండిషన్ ఎట్లా ఉంది, బాండింగ్ బాగుందా లేదా అండ్ డీబాండ్ అయిందా అనేది తెలుసుకోవచ్చు. నమస్తేనే, సర్వారెడ్డి నా పేరు. మీ పేరు? శ్రీనివాసరెడ్డి. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ బిల్డింగ్ అంటే ఎన్నాళ్ళు అవుతుంది? అవునండి, మన దగ్గర 19 years అవుతుంది కదా. 19 years అవుతుంది ఆల్మోస్ట్. జనరల్గా ఏంటంటే విలేజ్లో ఇక్కడ మనకి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ లోకల్ ఏరియాలో ఉన్న మేస్త్రిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మొత్తం ఫ్లోరింగ్ పగలగొట్టాలని చెప్పారట. చెప్పిండ్రు. అంటే వాళ్ళు ఏ విధంగా చెక్ చేశారు? ఏం చేయలేదు, ఇట్లా బొబ్బోక అంటుంది కదా, దీన్ని బట్టి మొత్తం తీసేసి మళ్ళీ చేయాలి. ఓకే, అంటే ఎంత ఏరియా డ్యామేజ్ అయింది? అట్లా ఏం చేయలేదు, టోటల్ గా తీసేయాలి, తీసేసి చేయాలని చెప్పారు వాళ్ళు. ఓకే, దానికి ఇప్పుడు మా రామకృష్ణారెడ్డి ఇట్లా కాకుండా ఒక ఇంజనీర్ కలుద్దాం, కలిసి వాళ్ళ ప్లాన్ తోటి చేద్దాం. చేసేది కాకుండా ఇంకోటి కొద్దిగా మనీ ఎక్కువైనా ఏం లేదు కానీ పర్ఫెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పగలగొట్టాల్సిన అవసరం ఉంటేనే తీయాలి. బట్ ఎంత తీయాలి ఏదానంటే ఆ విధంగా ఈ రోజు మేము ఇన్స్పెక్షన్ చేశాం కదా, ఇక్కడ మీకు ఫ్లోరింగ్ అనేది ఎంత ఏరియా డ్యామేజ్ అయింది అనేది క్లియర్ గా మీకు చూపించాం కదా. సో దీనివల్ల మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు మొత్తం పూర్తిగా డ్యామేజ్ కాలేదు, ఏమన్నా ఒక 10% డ్యామేజ్ అయింది. ఆ 10%కే మనకు ఖర్చు మొత్తం తీయవలసిన అవసరం లేకుండా మీరు చేస్తారు. అవును, అది మాకు అర్థమైంది. ఎస్, ఇది విలేజ్లెస్నే కాదు, ఆల్మోస్ట్ మీరు హైదరాబాద్లో అయినా కూడా ప్రతి ఒక్కరి బిల్డింగ్ కూడా ఇదే అప్లికబుల్ అవుతుంది. సో బిల్డింగ్ డ్యామేజ్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. సో దాని గురించి టెర్రస్ ఇన్స్పెక్షన్ అనేది చేయాలి. ఫ్లోరింగ్ సౌండ్ని బట్టి ఆ ఫ్లోరింగ్ పగలగొట్టి తీసేయాలా లేదా పగలగొట్టకుండా దానిపైన మనం ట్రీట్మెంట్ చేయాలా అనేది చెప్పొచ్చు. ఓకే, సో ఇది అరౌండ్ ఒక 1300 square feet ఏరియా ఉంది. సో ఇది మనకి హ్యామర్తో టెస్ట్ చేసినప్పుడు సౌండ్ చూడొచ్చు, హాలో ఉంది. సో సౌండ్ మేక్స్ డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు హ్యామర్ కూడా బౌన్స్ బ్యాక్ అవ్వదు, 2 times మనకి హాలో సౌండ్ వస్తుంది. సో ఇది ఎంత ఏరియా హాలో వస్తుంది అనేది మనం చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా మనం దీన్ని ఈ ఏరియాలో నుంచి స్టార్ట్ చేస్తే కనుక సో పర్టికులర్గా మనకి ఇది ఇదంతా గట్టిగా ఉంది, బట్ ఓన్లీ సో ఇది ఎంత రేడియస్లో వస్తుంది అనేది చూసుకోవాలి. మనకి కంప్లీట్గా మనకి ఫ్లోరింగ్ అంతా హాలో ఉందా లేదా పర్టికులర్ ప్లేసెస్లో హాలో ఉందా అని చూడాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ విత్ ఇన్ ద సర్కిల్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రమే హాలో సౌండ్ వస్తుంది. దీని అవతల మళ్ళీ సౌండ్ చూడవచ్చు. సో దీనిది ఫ్లోరింగ్ అటాచ్మెంట్ అనేది మనకి ఈ విధంగా హాలో సౌండ్ రావట్లేదు. ఎక్కడైతే మనం మార్కింగ్ ఇచ్చామో ఇదంతా కూడా మళ్ళీ ఇట్ సౌండ్స్ గుడ్. ఇదంతా కూడా బాగుంది, ఇదంతా కూడా ఫ్లోరింగ్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు. సో ఇదంతా కూడా మళ్ళీ ఇట్ సౌండ్స్ గుడ్, ఇదే డ్యామేజ్ లేదు.
సో మనకి ఈ పర్టికులర్ లొకేషన్స్లో ఫ్లోరింగ్ సౌండ్ అనేది మారిపోయింది. సో ఈ ఏరియా మనకి డ్యామేజ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఈ ఏరియా అంతా కూడా ఫ్లోరింగ్ అనేది సౌండ్ అనేది బాగుంది. సో ఇది మనం పగలగొట్టి తీసే అవసరం లేదు. సో ఇట్లా ర్యాండమ్గా స్లాబ్ అంతా కూడా చెక్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఫ్లోరింగ్ పగలగొట్టాల్సిన అవసరం ఉందా లేదా, ఒకవేళ డ్యామేజ్ ఉంటే ఎంత ఏరియా డ్యామేజ్ ఉంది, ఎన్ని ప్లేసెస్లో డ్యామేజ్ ఉంది. సపోజ్ మన స్లాబ్ ఇది 1200 SFT ఉంటే 1200 SFTలో ఎంత ఏరియా డ్యామేజ్ ఉంది. చాలామంది ఫోన్ చేసి ఎంత అవుతుందని అడుగుతుంటారు కస్టమర్, ఎంత ఖర్చు అవుతుంది. సో బిల్డింగ్ టెర్రస్ ఇన్స్పెక్షన్ చేయకుండా, దాని కండిషన్ అనేది అసెస్ చేయకుండా, ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ ఉందో తెలుసుకోకుండా మనకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పడం అనేది కష్టం. సో ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ అనేది మొత్తం ఫ్లోరింగ్ పగలగొట్టే అవసరం లేదు. ఒక 10% ఏరియా మాత్రమే మనకు డ్యామేజ్ అనేది ఐడెంటిఫై అయింది. ఓకే, సో దాని వరకు మనం రిపేర్ చేసుకుని ప్యాచ్ లెవెల్ చేసుకున్న తర్వాత దానిపైనుంచి మళ్ళీ మనం ఓవరాల్ స్లాబ్కి పగలగొట్టకుండా రిమైనింగ్ ఏరియా అంటే టోటల్ ఏరియాకి మనకి పైనుంచి ఈ ఫంగస్ ఆల్గే క్లీన్ చేసి, ఇంకేమైనా క్రాక్స్ ఉంటే ట్రీట్మెంట్ చేసి, దీనిపైన 3 లేయర్స్ లిక్విడ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ ద్వారా దీన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో మిగతా ఏరియా కూడా పగలగొడితే ఏమవుతుందంటే మనకి స్లాబ్లో స్ట్రక్చరల్ క్రాక్స్ వచ్చే అవకాశం. మంచి డ్యామేజ్ అనేది పగలగొట్టాలంటే కూడా ఇబ్బంది అది, ఎందుకంటే గట్టిగా ఉంటుంది, ఫ్లోరింగ్ ఎక్కువ ఎనర్జీ అప్లై చేయాలి, బొక్క ఉంటుంది కాబట్టి ఇది వెళ్తుంది. అవును, అది వెళ్ళదు కాబట్టి దాని మీద మిషన్ ఎనర్జీ ఎక్కువ పెట్టాలి. సో దానివల్ల ఏమవుతుందంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అట్లా. సో ఇప్పుడు మనకి టోటల్ ఏరియా ఆఫ్ ద స్లాబ్ వచ్చేసి అరౌండ్ 1300 స్క్వేర్ ఫీట్ ఉంది. సో ఈ 1300 స్క్వేర్ ఫీట్లో మనకి అరౌండ్ 130 to 140 స్క్వేర్ ఫీట్ ఏరియా మాత్రమే డ్యామేజ్ ఉంది, 10% అనమాట. సో రిమైనింగ్ 90% కూడా పగలగొట్టాలి అనుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ రాంగ్ డిసిషన్. సపోజ్ మనకి ఈ టోటల్ ఏరియా వచ్చేసి అరౌండ్ మనకి ఒక మోర్ దెన్ 30% లేదా 40% నియర్ బై ఉంటే కనుక అప్పుడు మనం డిసిషన్ తీసుకుంటే కనుక కంప్లీట్ డిస్మెంటల్ చేయడానికి దట్ ఈస్ ఎ గుడ్ డిసిషన్. సో ఇప్పుడు ఇదేంటంటే మనకి 10% అనేది చాలా మైనర్ ఏరియా. ఈవెన్ ఎంత బాగా ఫ్లోరింగ్ చేసినా కూడా జనరల్గా ఇట్లా 5 to 10% అనేది మనకి డ్యామేజ్ కండిషన్ అనేది వస్తుంది. సో ఒక 10% మనకి డ్యామేజ్ ఉన్నప్పుడు మనకి ఎంటైర్ ఫ్లోరింగ్ అనేది పగలగొడితే ఏం జరుగుతుంది అని అంటే, హాలో ఉన్న పోర్షన్ ఈజీగా బ్రేక్ చేయొచ్చు, బట్ తర్వాత మనకి హార్డ్గా ఉన్న సర్ఫేస్ని మనం బ్రేక్ చేయాలంటే హాలో ఉన్న సర్ఫేస్ పైన ఎంతైతే మనం మెకానికల్ ఎనర్జీ అప్లై చేస్తామో దానికి 4-5 టైమ్స్ అడిషనల్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే ఆర్సీసీ స్లాబ్లో మనకి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్నెసెసరీ ఏరియాలో మనం ఫ్లోరింగ్ అనేది పగలగొట్టొద్దు. సో అండ్ పగలగొడితే స్లాబ్లో క్రాక్స్ వస్తే కనుక అది లాంగ్ రన్లో మనకి స్ట్రక్చరల్ రిలేటెడ్ ఇష్యూకి కన్వర్ట్ అవుతుంది. మనం ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసి హాలో ఉన్న పోర్షన్ తీసేసి మనం రిపేర్ చేసుకోవచ్చు. దానికి సూటబుల్ పాలిమర్ అండ్ రిపేర్ కాంపోనెంట్స్ తోటి మనము బాండింగ్ కెమికల్స్ యూజ్ చేసి ఈ విధంగా మనకి ప్యాచెస్ అన్ని కూడా రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే ప్రాపర్ బెటర్ బాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నార్మల్గా ఇప్పుడు చాలామంది ఎక్కడైనా హాలో సౌండ్ రాగానే లేదా లీకేజ్ రాగానే అక్కడ హ్యామర్ తీసుకొని పగలగొట్టేసి అక్కడ అంటే
ఒక ఇర్రెగ్యులర్ షేప్లో పగలగొట్టేసి సిమెంట్ వేసేసి క్లోజ్ చేస్తారు. సో ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూద్దాం మనం. సో ఈ స్లాబ్ పైన కూడా ఆ విధంగానే ఒక ప్యాచ్ మనకి చేశారు. ఇక్కడ రౌండ్గా ఒక ప్యాచ్ కనపడుతుంది, చూడవచ్చు మనం. ఇది అతకదు, ఈ విధంగా చేస్తే అతకదు. సో ఇవి మనం బెటర్ బాండింగ్ రావాలంటే డెఫినెట్గా దీనికోసం మనకి పాలిమర్ మెటీరియల్ అండ్ రిపేర్ బాండింగ్ పాలిమర్స్ అనేవి యూజ్ చేసి అండ్ ప్రాపర్ ఒక జామెట్రిక్ షేప్లో కట్ చేసి అండ్ దానికి ప్రాపర్ బాండింగ్ ఏజెంట్ వేస్తూ ఈ రిపేర్ పాలిమర్ని మనం యూజ్ చేసే సిమెంట్స్ అండ్ మెటీరియల్లో కూడా యూజ్ చేస్తే ప్రాపర్గా అనేది బాండింగ్ అనేది వస్తుంది. సో ఫర్దర్గా మనకి ఈ డీబాండ్ అయిపోవడం, మళ్ళీ ఈ విధంగా హాలో సౌండ్ రావడం అనేది జరగదు. సో ఈ విధంగా మనకి ఈ హాలో పోర్షన్స్ని మనం ఐడెంటిఫైడ్ ఏరియాస్ని రిపేర్ చేసుకున్న తర్వాత ఈ టెర్రస్ పైన ఉన్న ఫంగస్, ఆల్గే అంతా కూడా హై ప్రెషర్ జెట్ వాష్ ఎక్విప్మెంట్ ద్వారా క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రెషర్ అప్లై చేసినప్పుడు దీనిపైన ఉన్న కంప్లీట్గా ఫంగస్, ఆల్గే అనేది రిమూవ్ అయిపోతుంది. సో బేసికలీ మనకి ఈ కైండ్ ఆఫ్ ఫంగస్, ఆల్గే రావడానికి సర్ఫేస్ పైన మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సిమెంట్ సర్ఫేస్ ఏదైతే ఫ్లోరింగ్ టాప్లో చేసింది, ఫినిషింగ్ అనేది ప్రాపర్గా చేయలేదు. సో ఇది ఇసుక ఎక్స్పోజర్ కండిషన్లో ఉండడం వల్ల అండ్ కంప్లీట్గా పోరస్ అంటే వాటర్ పీల్చుకునే విధంగా ఉంది. సో ఈ పోరస్లో వాటర్ అనేది లోపలికి పెంట్రేట్ అయ్యి ఎక్సెస్ మాయిశ్చర్ హోల్డ్ చేయడం, అంటే ఒకరోజు వర్షం వస్తే ఈ ఏరియాలో మనకి ఈ ఫంగస్ ఉన్న ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 3-4 days అదే విధంగా మాయిశ్చర్ రిటైన్ చేయడం వల్ల ఈ ఫంగస్ అనేది క్రియేట్ అయింది. సో చూడొచ్చు, ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఈ బ్లాక్ కలర్ కనపడుతుందంతా కూడా ఇది ఫంగస్. ఇది సో ఈ ఫంగస్ అంతా కూడా మనకి వర్షం వచ్చినప్పుడు ఒకరోజు తడిసిన ఫ్లోరింగ్ ఆల్మోస్ట్ 3-4 days కంటిన్యూస్గా మాయిశ్చర్ రిటైన్ చేయడం వల్ల ఈ ఫంగస్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఫంగస్ మనకి దీని ఇండికేషనే ఇది వాటర్ పీల్చుకుంటుంది అని చెప్తుంది. సో దీన్ని మనకి ఫంగస్ ఆల్గే అంతా కూడా రిమూవ్ చేసి దీనికి సూటబుల్ ప్రైమర్ యూజ్ చేసి దానిపైనుంచి మనకి రెడీ టు అప్లై లిక్విడ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ వేసినట్లయితే సో దీని లోపలికి మళ్ళీ స్లాబ్ లోపలికి వాటర్ దిగకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది క్లారిటీ లేకుండా ఫ్లోరింగ్ పగలగొడుతూ ఉంటారు. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు 1300 square feet పగలగొట్టి తీసేస్తే ఆ పగలగొట్టి తీసేయడానికి అయ్యే ఖర్చు కావచ్చు, అండ్ మళ్ళీ మనకు దానికి కావాల్సిన సిమెంట్, శాండ్ పర్చేజ్, ట్రాన్స్పోర్టేషన్, ఆ తర్వాత దానికి మెటీరియల్ లిఫ్టింగ్, పైన బిల్డింగ్ పైకి లిఫ్టింగ్ కాస్ట్ కావచ్చు, అండ్ దీనికి మళ్ళీ మేషనరీ ఛార్జెస్ కావచ్చు. సో ఇది ఆల్మోస్ట్ మీకు బడ్జెట్ అనేది చాలా హై అవుతుంది. బట్ ఇక్కడ డ్యామేజ్ ఉన్నది మాత్రం ఓన్లీ 130 to 140 square feet, అంటే 10% ఏరియానే, అంటే 90% ఏరియా యొక్క బడ్జెట్ అనేది మనకు సేవ్ అవుతుంది. సో మీరు 10% ఏరియాకి డ్యామేజ్ ఉంటే రిమైనింగ్ 90% ఏరియా పగలగొట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ డిసిషన్. సో ఈ విధంగా మనం రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బడ్జెట్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రాపర్ ఎక్స్పర్టైజ్ టీమ్ ద్వారా మీరు చెక్ చేయించుకుంటే ఫ్లోరింగ్కి జరిగే నష్టాన్ని ఆపొచ్చు. అండ్ ఇప్పుడు ఫ్లోరింగ్లో ఉండే ఇష్యూస్తో పాటు మనకి స్ట్రక్చరల్ ఇష్యూస్ జనరేట్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఈ ఏరియాలో డబ్బా గీసినాం కదా, అదే ఏరియా లేదా దాని పక్కన ఇక్కడ ఏంటంటే మనకి మనము పైన చూసాం కదా మొత్తం నల్లగా ఫంగస్ ఫామ్ అయింది. ఆ ఫంగస్ నీళ్ళు ఎక్కువ పీల్చుకొని పచ్చిదనం ఉంటేనే ఫంగస్ వస్తుంది. అది అక్కడ ఇసుక ఫినిషింగ్ అనేది స్మూత్ లేదు కదా, దానివల్ల వాటర్ పీల్చి ఆ స్లాబ్లోకి వెళ్తుందండి. అది ఇట్లాగే ఇంకొక 5-6 సంవత్సరాలు ఇట్లాగే వదిలేస్తే ఏమవుతుందంటే లోపల స్టీల్ తుప్పు వస్తుంది ఇట్లా. సో ఇప్పుడు మనకి సీలింగ్ ఏరియాలో క్యాంటిలివర్ బైటెక్ ప్రొజెక్టెడ్ స్లాబ్ ఇది. సో ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఫంగస్ ఆల్గే అనేది ఫామ్ అయింది పైన. సో కింద అనేది ఇది కంప్లీట్గా వెట్ ప్యాచెస్ అనేది మనకు కనపడుతుంది. సో ఈ సీలింగ్లో మనకి ప్రొజెక్టెడ్ స్లాబ్ అంతా కూడా కంప్లీట్ మాయిశ్చర్ ఇంపాక్ట్ అనేది జరిగింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఈ స్లాబ్ అనేది లోపల ఉన్న స్టీల్ రస్ట్ వచ్చి కింద కాంక్రీట్ అనేది స్పాల్ అయ్యి అంటే క్రాక్ అయ్యి పెచ్చులుడి కింద పడుతుంది. సో ఈ బిల్డింగ్ కండిషన్ అనేది మనకి చుట్టూతో ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. అండ్ సరౌండింగ్ ఏరియా అంతా కూడా
దీంతో పాటు మనకి పారాపిట్ వల్ల కూడా క్రాక్స్ ఫామ్ అయ్యాయి. అది పెద్ద క్రాఫ్ట్. ఈ కార్నర్లో కూడా పైన వాటర్ ట్యాంక్ ఉండడం కావచ్చు, అండ్ వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అవ్వడం కావచ్చు, అండ్ దీనివల్ల కూడా మనకి ఈ వెట్ ప్యాచెస్ ఉన్నాయి. సో ఇదంతా ప్రొజెక్టెడ్ క్యాంటిలివర్ పోర్షన్ అంతా కూడా. హలో, హాయ్.